హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు కొబ్బరన్నం, దానిలోకి రొయ్యల కర్రీ చేసుకుందామా? ముందుగా నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నానండి. నేను మామూలు రైస్తోనే చేయబోతున్నాను. చూడండి, హాఫ్ కేజీ రైస్కి ఇట్లా నేను చిన్న చిన్న కొబ్బరికాయలు తీసుకుంటున్నాను. నేనైతే 2 తీసుకుంటున్నాను, పెద్దదైతే 1 తీసుకోండి మీరు. దీన్ని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని తీసుకుందాం. చూడండి, ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కుందాం. ముక్కల్ని కడిగి ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని కొబ్బరి పాలు తీసుకొని నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను కదండి. ఇది హాఫ్ కేజీ గ్లాసు. ఈ గ్లాసుతో గ్లాసున్నర కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిపోయింది. 2 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా బాస్మతి ఆకు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 కూడా శుభ్రంగా కడిగి దీనిలో వేసేసుకుందాం. చూడండి, వేగిపోయింది. నెయ్యి వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. ముందుగా కొలిసి పెట్టుకున్న కొబ్బరి పాలని పోసేస్తున్నానండి. రుచికి సరిపడా కల్లుప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, తెరులుతున్న నీళ్ళలో ఈ రైస్ వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, రైస్ కూడా పొడి పొడిలాడుతా ఉడికిపోయింది. చూడండి, కొబ్బరి అన్నంలో మనము రొయ్యల కర్రీ చేసుకుందాం. ముందుగా రొయ్యలను ఇట్లా శుభ్రంగా చేసి దీనిలో ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని దీన్ని కొంచెం ఉడికించుకోవాలి. ఈ రొయ్యల్ని ఇలాగా ఉడికించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని దానిలో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో 2 యాలక్కాయలు, 3 లవంగాలు, కొంచెం చెక్క కూడా వేసేసి దీనిలో టమాటాలు కూడా వేసుకొని వేయించుకుందాం. చూడండి, ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకుందాము. నేను ఎక్కువ మసాలాలు వేయట్లేదండి, ఎందుకంటే కొబ్బరి అన్నంలో కొంచెం తక్కువ మసాలాలు వేసుకొని లైట్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని చూడండి, మసాలా అంతా వేగిపోయింది. ఇందులో ముందుగా ఉడికించిన రొయ్యల్ని వేసేసుకుందాం. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసేసి ఇలా తిప్పేసుకొని కొంతసేపు ఉడకనిద్దామండి. ఇలా వేగుతూ ఉండగా 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది కదా. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడి వేడి కొబ్బరన్నం, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. లోకి రైతా కూడా రెడీ చేశానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయండి.